చదువు లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. ఒక 10-15 నిమిషాల వాక్యాన్ని వినాల్సిన మనవి. 8వ వచనం చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు యొక్క దూత వారి నిలిచారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడేది. సో పోయిన వారము మరి దేవుని ఒక వాక్యం ఏం చర్చించుకున్నామంటే జ్ఞానుల గురించి చర్చించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ జ్ఞానులకు బయలుపరచబడింది. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు ఒక స్థలంలో పుట్టాడనే విషయం భూ ప్రపంచంలో ఉన్న జ్ఞానులకు బయలుపరచబడింది. అయితే ఎప్పుడైతే జ్ఞానులకు బయలుపరచబడిందో తర్వాత గొర్రెల కాపరికి బయలుపరచబడింది. సో మొదటిగా జ్ఞానులకు బయలుపరచబడింది, ఫలానా లోక రక్షకుడు పుట్టాడు, ఆ రక్షకుడి ద్వారా మనలో ఉన్న ఆత్మ రక్షించబడుతుంది, ఆ రక్షకుడి ద్వారా మనలో ఉన్న మనస్సు, మనలో ఉన్న హృదయం అంత కూడా శుద్ధి చేయబడి రక్షించబడుతుందనే ఆ వాక్చాతుర్యం కలిగిన జ్ఞానాన్ని జ్ఞానులకు బయలుపరచబడింది. ఎప్పుడైతే జ్ఞానులకు బయలుపరచబడిందో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చి కానుకలను సమర్పించారు. అయితే రెండవ మారు మరి గొర్రెల కాపరులకు యేసు ప్రభు యొక్క జన్మ ప్రత్యక్షపరచబడింది. అయితే అక్కడ వచ్చి చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడేది. సో రాత్రి కాల సమయంలో మరి గొర్రెల కాపరులు గొర్రెలను కాస్తూ ఉన్న టైంలో దేవుని దూత వచ్చాడు. దేవుని దూత, ప్రకాశవంతమైన దూత వారికి కనిపించిన వెంటనే వాళ్ళు సంతోషంగా ఉండటమో సమాధానంగా ఉండటమో జరగలేదు. వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. ఎందుకంటే ఏదో తెల్లని మహిమ మా చుట్టూ ప్రకాశించబడింది. ఎవరికి కనిపిస్తుంది? ఇది గొర్రెల కాపరికి. మరి జ్ఞానులకు ఏం కనిపించాయి? దూతలు కనిపించలేదు. జ్ఞానులకు ఏం కనిపించాయి? నక్షత్రం కనిపించింది. గొర్రెల కాపరులకు ఏం కనిపించాయి? దూతలు కనిపించాయి. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రతి జాతి, ప్రతి వర్గం, ప్రతి కులం, మత అన్నిట్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడనే విషయం ప్రతి ఒక్క జాతి, వర్గం, కులం, ప్రతి ఒక్క వర్గానికి తెలియపరచబడింది. సో సకల దేశాలు ఏవేవైతున్నాయో, సకల మతాలు ఏవేవైతున్నాయో, సకల విధములైన జాతు వర్గాలు ఏవేవైతున్నాయో వాటందరికీ జ్ఞానులకు, తర్వాత చేపలు పట్టే వారికి, రకరకాల సామాజిక విధి విధానాలు కలిగిన రకరకాల ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము బయలుపరచబడింది. అయితే మనం అనుకుంటున్నట్టు కొంతమందికి వాక్యం తెలియదో, కొంతమందికి దేవుడు బయలుపరచబడలేదో అనుకోకండి. గొర్రెల కాపరులకు దేవుడు బయలుపరచబడ్డాడు. తర్వాత రకరకాల చేపలు పట్టే వాళ్ళకు దేవుడు బయలుపరచబడ్డాడు. జ్ఞానులకు బయలుపరచబడ్డాడు. నక్షత్రములు చూసి మనిషి యొక్క భవిష్యత్ని, మనిషి యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ని తెలియపరిచే జ్ఞానులకు కూడా యేసుక్రీస్తు ప్రభు బయలుపరచబడ్డాడు. అంటే ఏ గ్రంథము నువ్వు విప్పినా యేసుక్రీస్తు ప్రభు నామమే కనిపిస్తుంది. ఎలాంటి మంత్రం ప్రయోగం చేసినా అక్కడ యేసు ప్రభు నామమే, ఎలాంటి విధానాలు కలిగినా అక్కడ యేసు ప్రభు నామమే. ఎందుకు యేసు ప్రభు నామమే అంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. అందుకే ఆ దూత వచ్చి ఏం తెలియపరుస్తుందంట. ఒక్కసారి 11వ వచనం చదివితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు ఎవరి కొరకు? ఓన్లీ గొర్రెల కాపరుల కొరకేనా? ఎవరి కొరకు? అందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. సో యేసుక్రీస్తు ప్రభు మరి అందరికీ ప్రభు, ఒక జాతికి, ఒక వర్గానికే దేవుడా? అందరికీ, ఈ భూ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజలందరికీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. రకరకాల వర్గాలకు యేసు ప్రభు బయలుపరచబడ్డాడు. రకరకాల జాతులకు యేసుక్రీస్తు ప్రభు బయలుపరచబడ్డాడు. గొర్రెల కాపరులను విడిచిపెట్టలేదు, చేపలు పట్టే వాళ్ళను విడిచిపెట్టలేదు, రైట్, ట్యాక్స్ కలెక్టర్స్ ని విడిచిపెట్టలేదు. అందరినీ, అన్ని జాతుల వారిని దేవుడు ఎన్నుకొని ఆయన యొక్క జన్మను ప్రతి ఒక్కరికి బయలుపరచబడింది. అయితే ఇప్పుడు ఆ జన్మను చాలా మంది దాచిపెడతామని,
యేసు ప్రభు పుట్టిన యొక్క ఆ జన్మ శక్తి ఏదైతే ఉందో దాన్ని దాచిపెడతామని చాలా మంది బయలుదేరారు. కానీ దాచిపెట్టగలిగారా? దాచిపెట్టలేకపోతున్నారు. ఎందుకు దాచిపెట్టలేకపోతున్నారంటే పుట్టినవాడు రక్షకుడు. దేన్ని రక్షిస్తాడు? ఆయన రక్షకుడిగా ఈ భూమి మీద జన్మించాడు. ఆయన రక్షకుడిగా ఈ భూమి మీద అవతరించబడ్డాడు. అనగా దేన్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారంటే నా ఆత్మను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఎవరి ఆత్మను? నా ఆత్మను. ఒకసారి నా ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సువార్త. ఇది స్టార్టింగ్ లో ఎవరు చేశారంటే సువార్త దేవుని దూతలు గొర్రెల కాపరులకు చేసి ఏమని చేస్తున్నాయి? ఇదిగో మీ కొరకు. ఎవరి కొరకు? దూతల కొరకు కాదు, దుష్ట శక్తుల కొరకు కాదు. ఎవరి కొరకు? మీ కొరకు. మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. మీ కొరకు ఎవరో మహానుభావులు పుట్టలేదు, రక్షకుడు పుట్టాడు. మీ కొరకు ఎవరో ఉద్ధరించే వాళ్ళు పుట్టలేదు, రక్షకుడు పుట్టాడు. ఎన్ని విధాలైన మనస్సులు మార్చగలిగే శక్తి కేవలం యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే ఉంది. మన బ్రతుకులు మారాలంటే ఫస్ట్ మనసు మారాలి. ఈ మనసు మారాలంటే దేవుడే తన వాక్యాన్ని మనకి బయలుపరచాలి. దేవుడు తన జ్ఞానాన్ని, వాక్యాన్ని బయలుపరచబడకపోతే ఖచ్చితంగా ఆయన జ్ఞానం మనలో లేకపోతే దేవుడు ఎవరో తెలీదు. దేవుడు ఎవరో మనకు అర్థం కావాలి. ఈ రోజు దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది క్రిస్మస్ ద్వారా. యేసుక్రీస్తు ప్రభు మరి యెరూషలేములో బెత్లెహేములో జన్మించాడనేదే ఒకటే రుజువు కాదు. ఈ రోజు మీ అందరిలో జన్మించాడని నేను ప్రకటిస్తున్నాను. మనందరిలో యేసు ప్రభు జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మిమ్మల్ని చూస్తే లోపల ఎవరిని చూసినట్టు అనిపించాలి? ఎవరిని చూసినట్టు అనిపించాలి? యేసుక్రీస్తు ప్రభుని చూసినట్టు అనిపించాలి. అంత సౌందర్యము నీకుండా, అంత వ్యక్తిత్వం కలిగి ఉండాలి, అంత ప్రేమ కలిగిన మనస్సు నీకుండా, శక్తి కలిగిన ధైర్యం నీకుండా, కమిట్మెంట్ తో కూడిన అభిషేకం నీకుండా. ఈ స్థాయి ఎప్పుడైతే ఒక మనిషికి వస్తుందో యేసుక్రీస్తు వలె వాళ్ళు పని చేయడానికి సామర్థ్యాన్ని పొందుకుంటారంట. మరి మీరందరూ కూడా సామర్థ్యాన్ని పొందుకునే వారికి ఇక్కడ ఉన్నారని నేను ప్రకటిస్తున్నాను. I prophesy that in Jesus' mighty name. Hallelujah, hallelujah. నెక్స్ట్ చూద్దాం, 16వ వచనం చూద్దాం ఒకసారి. అదే చాప్టర్ 2 16th verse. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును చూచి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిగిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకునేది. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని తన మాట అన్నింటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళింది. ఏం చేశారంట? ఆ గొర్రెల కాపరులు దేవుడు చెప్పిన ప్రతి మాటను భద్రపరుచుకున్నారు. హృదయంలో, మనస్సులో భద్రపరుచుకుని ఆ వాక్యము భద్రంగా మన శరీరంలో, మన మనసులో ఉండేలాగా వాళ్ళు చూసుకున్నారు. మరి ఈ రోజు దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము మీలోనే ఉందా, లేకపోతే బయట ఎక్కడెక్కడనో తిరుగుతుందా? గొర్రెల కాపరులు ఏం చేశారు? విన్న ఆ 3 అక్షరాలు ఏంటి? మీ కొరకు రక్షకుడు పుడతాడు, ఈయన ఇలాంటి సూచనలు కలిగి పుడతాడు, జన్మిస్తాడు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ గొర్రెల కాపరు ఏం చేశారంట? వాటన్ని ఇన్ఫర్మేషన్, ఆ సమాచారాన్ని, ఆ జ్ఞానాన్ని అంతా కూడా భద్రపరుచుకున్నారంట. ఎందుకు భద్రపరుచుకున్నారు? ఆ జ్ఞానం భద్రపరుచుకున్నప్పుడే దేవుడు పని చేస్తాడు. మరి ఈ రోజు కావచ్చు, ఇన్ని సంవత్సరాలు కావచ్చు, పోయిన వారం కావచ్చు, ఏదైతే మీరు వాక్యాలు వింటున్నారో, ఏదైతే జ్ఞానం వింటున్నారో అది ఎక్కడ ఉండాలా? మీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ జ్ఞానం మీలో భద్రపరచబడతాదో జ్ఞానమైన వాక్యమైన దేవుడు ఖచ్చితంగా మీ ద్వారా పనిచేస్తాడు. లోకులకు దేవుడు చూపించాలంటే, లోకులకు దేవుడు కనిపించాలంటే ఎవరు కనిపించాలి చెప్పాలి? లోకులకు దేవుని చూపించాలన్నా, లోకంలో ఉన్న వాళ్ళకు దేవుని పరిచయం చేయాలన్నా ఎవరు చూపించబడాలి? ఫస్ట్ మనం. అర్థమవుతుందా? ఇగో దేవుడు ఇది అని చూపించలేవు. దేవుడు నీలో ఉండి నీ ద్వారా స్వార్థ ప్రకటించబడుతుండగా నీ ద్వారా ఆయన పనిచేస్తాడు. అరే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అని అంటే, నిన్ను వెతికిన వారు దేవుణ్ణి వెతికినట్టు. నువ్వు దొరికినప్పుడే వారికి ఎవరు దొరికినట్టు? దేవుడు దొరికినట్టు. ఎందుకు దేవుడు దొరుకుతాడంటే అన్ని అబద్ధం తయారైపోయాయి. ఈ ప్రపంచంలో అన్ని కూడా అబద్ధాలు అయిపోయాయి.
అబద్ధ దేవుడిగా అనబడుతున్న ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాలు సృష్టించబడుతున్నాయి కనుక ప్రతి నిజం వెనుక అబద్ధం ఉంది కనుక అబద్ధాన్ని నమ్మకుండా నిజాన్ని నమ్మేవారిగా దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించాడండి. యు బిలీవ్ ఇన్ ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండోసారి ఎందుకు గొర్రెల కాపరు ప్రకటించాడంటే, బాగా వినండి, ఈ గొర్రెల కాపరులు ఒకే దగ్గర ఉంటారా? చెప్పండి. ఉండదు. ఎక్కడికి వెళ్తారు? వెళ్తూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. ఈ దూతలు వచ్చి మరి వేరే వర్గం వేరే జాతి వాళ్ళకి చెప్పొచ్చు కదంటే, రెండవసారి ఎందుకు గొర్రెల కాపరులకి చెప్పారంటే, ఈ గొర్రెల కాపరులు ఒకే చోట ఉండరు. ఏం చేస్తారు? రకరకాల ప్రదేశాలలో సంచరిస్తూ ఆ గొర్రెలను మేపుతూ వాళ్ళు ముందుకెళ్తారు. అందుకే దేవుని సువార్త రెండవసారి ఎవరికి ప్రకటించబడింది? గొర్రెల కాపరులు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గొర్రెల కాపరులకే సువార్త ప్రకటించబడింది కాబట్టి వాళ్ళకే దేవుడా? కాదు. మరి చేపలు పట్టే వాళ్ళని కూడా దేవుడు వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ద్వారా, ఆ పేతురు ద్వారా, యోహాను ద్వారా సకల ప్రజల్ని మార్చగలిగాడండి. అంటే ఇలా చూసుకుంటే దేవుడు మానవులందరికీ దేవుడా? కుల వర్గ సామాజిక సమస్తమైన విధానాలకు దేవుడా? చెప్పండి. మానవులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడని చాటి చెప్పడానికి దూతలు ఆ గొర్రెల కాపరి దగ్గరికి బయలుపరచబడ్డాయంట. మరి ఈ రోజు మీ అందరికీ బయలుపరచబడుతుంది. అదేంటంటే, ఈ రోజు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. 2025 సంవత్సరాల క్రితం ఏదైతే రక్షకుడు పుట్టాడు, ఆ రక్షకుడిని మనం స్టిల్ నమ్ముతూ ఉన్నాం. ఆయన మీదనే మన విశ్వాస భారం కలిగి ఉన్నాం. ఆయన లేకుండా నేను లేదు, ఆయన లేకుండా నా సమస్య పోదు, ఆయన లేకుండా నా మనసు మారదు, ఆయన లేకుండా నా బాధ వెళ్ళిపోదు అనే నమ్మకంతో నువ్వు జీవిస్తున్నప్పుడల్లా ఆయన సంతోషిస్తూ నీ ప్రతి బాధ వేదన వెనుక ఆయన ఉండి మిమ్మల్ని భుజము తట్టి మిమ్మల్ని నడిపిస్తాడంటే, ప్రతి సంవత్సరం అలానే నడిపిస్తాడు. God is with us. దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. హల్లెలూయా. God is with us. God loves everyone. దేవుడు అందరిని ప్రేమిస్తూ అందరికీ తోడై ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. మనలాంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మనం దూరం పెట్టొచ్చా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో తొందరలో ఈ ప్రపంచమంతా యేసు ప్రభు సువార్త ప్రకటించబడి 17 శతాబ్దంలో చూస్తే 18 శతాబ్దంలో చూస్తే ప్రపంచమంతా దేవుని నమ్మిన వాళ్ళు ఎక్కువైపోయారు. అయితే స్టార్టింగ్ లో ఎవరైతే దేవుని నమ్మారో ఇప్పుడు ఏమవుతున్నారంటే వాళ్ళు పాపాన్ని నమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? రకరకాల దేశాలు ఉన్నాయి. రకరకాల దేశాలన్నీ కూడా యేసు ప్రభును నమ్మి యేసు ప్రభు యొక్క ప్రేమను చాటి చెప్పడానికి వాళ్ళు కమిట్మెంట్ తో బయటికి వెళ్ళిన వాళ్ళు సకల దేశం. అయితే వీళ్ళంతా ఏం చేశారంటే, ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా ఏం చేశారంటే, ఎప్పుడైతే పాప బీజము సకల దేశాల్లోకి వెళ్ళిపోయిందో ఆ పాపాన్ని నమ్మడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పాపాన్ని నమ్మడం స్టార్ట్ చేశారో అబద్ధమైన శక్తుల మీద వాళ్ళు ఆధారపడటం స్టార్ట్ చేశారు. మరి ఈ రోజు దేవుడు అన్యులుగా ఉన్న మనం అందరినీ దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠించాడు. పాప ఊబిలో పడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. చెత్తలో పడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. అది కేవలం ఎలా సాధ్యం అంటే, దేవుడు మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమలో మేము నిలిచియుందురుగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. 29వ వచనం చదువుదాం ఒకసారి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లిని ఆయన గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి, రైట్. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా యేసు ప్రభు ప్రత్యక్షపరచబడ్డాడు. వెలుగు అంటే ఏంటో తెలుసా? జ్ఞానం. మనందరికీ రకరకాల జ్ఞానాలు ఉండొచ్చు, కానీ నిజమైన దేవుడు ఎవరో తెలియకపోతే, ఆ జ్ఞానం నీకు లేకపోతే మన ఆత్మ పాడవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు నిజమైన దేవుడు అనే జ్ఞానం అందరికి ఉందా? నిజమైన లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అనే జ్ఞానం మనందరికి ఉందా?
ఉండాలి. ఉన్న తర్వాత ఇదే జ్ఞానాన్ని ఏం చేయాలి? బయట వారికి పంచి పెట్టాలి. మరి ఎందుకు గొర్రెల కాపరి దగ్గరికి దూతలు వెళ్ళాయంటే వీళ్ళు ఏం చేస్తారంట? సంచరిస్తూ వీళ్ళకు కలిగిన జ్ఞానాన్ని, వీళ్ళకు కలిగిన సాక్ష్యాన్ని అనేక ప్రజలకు తెలియపరుస్తారంట. నీకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని అనేక ప్రజలకు తెలియపరచాలనే ఆశ నీకుంటే ఈరోజు దేవుడి దూతలు మీ ఇంటికి వస్తాయి. ఈరోజు దేవుడి దూతలు మిమ్మల్ని దర్శిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? సో నిజమైన లోకరక్షకుడిగా మన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అవతరించబడ్డాడు. ఆయన యొక్క జన్మ వేడుకను మనం జరిగిస్తుండగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ సంబంధమైన కార్యాలు మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. ఇంకా కొంతమంది దేవుని తెలుసుకున్న తర్వాత కూడా మారరండి. ఎందుకు మారరంటే యేసు ప్రభు గురించి జ్ఞానం సరిగా అర్థం కాదు. ఏదో దేవుడు అంట, మేము వచ్చినాము, మంచిగా అవుతుందంట అన్నవంత వరకే ఉంటాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఎలాంటి వాళ్ళంటే దేవుని నమ్మిన దాంట్లోనే తాగుబోతుల వర్సెస్ ఉంటుంది. మంచిగా తాగుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ దేవుని స్తుతిస్తూ కూడా ఉన్న బ్యాచ్ కూడా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పైన స్టార్ ఉంటుంది, కింద ఏముంటుంది? బాల్ ఉంటుంది. అంటే క్రిస్మస్ రోజు దేవుడు పుట్టాడనే సంతోషంతో ఏం చేస్తారు? తాగుతారు. గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ప్రభు అరే చనిపోయాడు మన కోసం అనే బాధతో ఏం చేస్తారు? తాగుతారు. యేసుక్రీస్తు ప్రభు 3వ రోజు తిరిగి లేచాడనే సంతోషంతో ఏం చేస్తారు? తాగుతారు. అంటే వీళ్ళ సంతోషానికి దుఃఖానికి ఏం ముడిపడి ఉంది? తాగడం. అంటే ఇదే క్రిస్మస్ అని అనుకుంటా. అన్యులు అన్నారంటే ప్రాబ్లం లేదు, కానీ దేవుని నమ్మిన వాళ్ళే ఇంకా అదే వ్యసనంలో, అదే పాపంలో ఉంటే ఇంకా మన జీవితాలు ఎన్నటికి మారుతాయి. సో ఎప్పుడైతే వాటిని దూరం చేసి, వాటిని బ్రేక్ చేసి, వాటిని విడగొట్టి, ఆ చైన్స్ ని బ్రేక్ చేసి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో దేవుడు ఇచ్చిన వెలుగు మీ అందరి కుటుంబంలో సంపూర్ణంగా పనిచేస్తుందండి. ఐ ప్రొఫెసై దట్ హౌ ఐ జీసస్ మై లివ్. హల్లెలూయా. మరి దేవుని వెలుగైన ఈ జ్ఞానం మీ అందరిలో ప్రచురించబడటానికే ఈరోజు క్రిస్మస్. మరి క్రిస్మస్ యొక్క సంతోషాన్ని, ఈ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మీ అందరి జీవితంలో రావాలనేది నా ఆశ. యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు ఈ భూలోకంలో అంటే ఆయన ఎందుకు జన్మించాడనే కారణాన్ని మీరు తెలుసుకోకుండా క్రిస్మస్ జరిగించడం అసాధ్యం. యేసు ప్రభు ఎందుకు జన్మించాడనే కారణం మనకి తెలియదు. ఆయన సర్వ పాప పరిహార రక్తం, ఇవన్నీ ఏదైతే రక్త సంబంధమైన పాప పరిహార బలు, ఏవైతే మేకలను, గొర్రెలను ఇవన్నీ ఉన్నాయో అప్పటి కాలంలో అవి ఎప్పుడైతే ఆ దహన బలులుగా చేస్తూ ఉన్నారో, మా పాపం పోతుందని మేకలు కోస్తాడు ఒకడు, నా పాపం పోతుందని గొర్రెలను కోస్తాడు ఒకడు, నా పాపం పోతుందని ఆ కోళ్ళను కోస్తాడు ఒకడు. యేసు ప్రభు వచ్చి అన్నాడు, మేకలను కోసినా నీ పాపం పోదు, గొర్రెల రక్తం కోసినా నీ పాపం పోదు, నీ పాపము నా పాపం పోవాలంటే పరిశుద్ధ రక్తము నీపై ప్రోక్షించబడాలి. ఆ పరిశుద్ధ రక్తము గొర్రెల రక్తము కాదు, ఆ పరిశుద్ధ రక్తము మేకల రక్తము కాదు. ఆ పరిశుద్ధ రక్తం ఎవరిదండి? గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుది ఆ పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తము నీలో వెళ్ళినప్పుడే క్రిస్మస్. ఆ రక్తము నీపై ప్రోక్షించబడిన తర్వాతనే యేసుక్రీస్తు ఒక ఆనందము, సంతోషము ఎల్లకాలము నీలో, నీ కుటుంబంలో, నీ పిల్లలకు సంతృప్తిగా, సమాధానయుక్తంగా, అది ఖచ్చితంగా పనిచేస్తుంది. నేను ప్రతిష్టంగా నేను మనవి చేస్తున్నాను. ఈ కార్యాలు మీ జీవితంలో జరుగును కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభు అందరికి దేవుడా? కొద్దిమందికి. ఇప్పుడు చాలా మంది బయట ఏమంటారు? సూర్యుడు అందరికి సూర్యుడా? కొద్దిమందికి. సూర్యుడు అందరికి వెలుగునిస్తాడా? కొద్ది జాతి, కొంతమంది వర్గాలకు మాత్రమేనా? మరి ఆ సూర్యుడు పుట్టించినోడు 10 మంది ఉన్నారా? ఒకడు ఉన్నాడు. ఆ సూర్యుడే ఒక్కడు అంత వెలిగిస్తున్నప్పుడు ఆ వెలుగు కర్తైన శక్తి కలిగిన సృష్టికర్త ఎంతమంది ఉండాలి? ఆ ఒక్కడు నరరూపిగా వచ్చి భూమి మీద అవతరించబడి నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి, నీ స్నేహితుడు కూడా ఒక దగ్గర ఆగిపోతాడేమో నీ కోసం ప్రాణం పెట్టకుండా. తల్లైన ఒక దగ్గర ఆగిపోతుంది, తండ్రి ఒక దగ్గర ఆగిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టడానికి ఎక్కడ ఆగకుండా నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి మన మధ్యలో అవతరించబడ్డాడు. That's the power of Jesus. Hallelujah. ఇలాంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ప్రకటించడానికి భయపడకండి.
దేవుని ఆత్మ మీలో ఉంటే సమస్తం మీరు ఆల్రెడీ జయించినట్టుగా యేసు ప్రభు యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? దేని వాటి సంతోషంగా ఉంది చెప్పాలా? మీ పుట్టినరోజు సంతోషంగా ఉంటారా? యేసు ప్రభు పుట్టినరోజు సంతోషంగా? మీరు పుట్టినరోజు సంతోషంగా ఉంటారా? యేసు ప్రభు యొక్క అంటే ఈ రోజు సంతోషంగా ఉన్నారు? ఏది ఎక్కువ సంతోషంగా ఉంటారు? ఈ రోజు. ఇదే మాట మీ పుట్టినరోజు టైంలో అడిగాను అనుకో, అప్పుడు అదండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన మనసులో ఆయన సంతోషాన్ని కలిగి ఉండటమే క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఎవరి ద్వారా ప్రజలకు కనిపిస్తుంది? ఎవరి ద్వారా అనండి? నా ద్వారా. మళ్ళీ అనండి. రైట్. దేవదూతలు ఎవరికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నాయి? గొర్రెల కాపురులకు, జ్ఞానులకు, చాపలు పట్టే వాళ్ళకి, సుంకరులకు, ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళకి, రకరకాల కులస్తులకు, రకరకాల వర్గాలు, రకరకాల జాతులు, అందరికీ ఎవరు దేవుడు? యేసు. అందుకే కుల మతం జాతికి అతీతముగా ఉన్న మార్గం ఒకే మార్గం, అదే యేసుక్రీస్తు మార్గం. హల్లెలూయా. మనది మతమా మార్గమా చెప్పండి? చెప్పాలి గట్టిగా. మతం అని ఎవరంటే? మతం కాదు మనది. ఏంటి? మార్గం. ఎవరికి మార్గము? మనకి. ఎవరి యొద్దకు వెళ్ళడానికి? దేవుని యొద్ద వెళ్ళడానికి, దేవుని తెలుసుకోవడానికి, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడానికి మార్గము యేసుక్రీస్తు ప్రభుగా ఉంది. మరి ఆ మార్గం మీ అందరికి అర్థమైందా? అందరికి అర్థమైంది. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. మరి ఈ రోజు ఒక ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీరు ఎక్కడో జన్మించారనే దాన్ని బట్టి కాదు, నాలో మీరు జన్మించారు. ఎవరిలో? మనలో. నాలో, మనలో, మనందరిలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు కనుకనే క్రిస్మస్ అనేది మనం జరుపుకుంటున్నాం. ఎక్కడో కొండ దగ్గరనో, ఎక్కడనో భూమి మీదనో, ఎక్కడనో సముద్రంలో జన్మిస్తే కాదు. ఎక్కడ జన్మించాడంటే యేసు ప్రభు. మరి ఎప్పుడు జన్మించారు? ఈ రోజే జన్మించాడా? ఎప్పుడు జన్మించారు? నువ్వు బాప్తిజం ఎప్పుడైతే తీసుకున్నావో ఆ రోజే జన్మించాడు. మరి యేసు ప్రభు ఎప్పుడు జన్మించారు నీలో? నువ్వు బాప్తిజము తీసుకున్న రోజే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. మరి ఈ రోజు ఏం చేస్తున్నాము? అయినా మనలో ఈరోజు జన్మించడం కాదు, ఎప్పుడో మనలో జన్మించిన దానిని మనం గుర్తు చేసుకునేదే క్రిస్మస్. హల్లెలూయా. ప్రతి సంవత్సరం నువ్వు పుట్టినరోజు జరుపుకుంటావు. ఆ రోజు ఉంటావా? ఇప్పుడు ఈ సంవత్సరంలో నా పుట్టినరోజు. ఈ సంవత్సరంలో 9వ తారీఖు ఏదైతే పుట్టినరోజు ఉందో, మా 9వ తారీఖు ఎప్పుడైతే 20-30 సంవత్సరాల క్రితం జన్మించానో ఆ తేదీని గుర్తు చేసుకుంటూ, ఆ దినమును గుర్తు చేసుకుంటూ ఏం చేస్తాం? వేడుకలను జరుపుకుంటాం. అలాగని ఈరోజు వేసుకుంటాడా? లేదు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద పుట్టాడు అనే ఆ స్థానాన్ని, అనే వివేచనాన్ని మనం అర్థం చేసుకొని ఆయన యొక్క వేడుకలను మనం జరుపుకుంటున్నాం. హల్లెలూయా. మరి మనందరిలో యేసు ప్రభు జన్మించాడా? లేదు. ఇంకెవరైనా జన్మించకపోతే జన్మించునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీరు నాలో జన్మించారు కదా, నాలో మీరు జన్మించినందుకు నీకు వందనాలు. ఏదైతే మీరు నాలో ఉన్నారో ప్రజలకి చూపించండి. నువ్వేంటో నీ ప్రజలకి చూపించు. నువ్వేంటో నీ గురించి తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించు. మనం తక్కువ వారమని కూడా అంటే 100% దేవుని మీరు చూపించేటట్టుగా మీకు శక్తి రావాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యం అంటాడు, సువార్త అంటే మాట కాదు, ఏంటి? శోధ. ఎవరైనా మాట్లాడగలుగుతారు, కానీ ఏం చూపించాలా? దేవుని శక్తి, దేవుని గొప్పతనం. మరి ఆ దేవుని గొప్పతనం చూపించే శక్తి మీలో ఉందా లేదా? ఉన్నవారు గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ వాక్యము ద్వారా మీ అందరూ ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి సో దయచేసి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క జన్మను మనము అర్థం చేసుకొని ఆయన ఎందుకు జన్మించాడనే కారణాన్ని మనం గ్రహిస్తే కనుక దేవుడు మనలో సంపూర్ణంగా పనిచేస్తాడు.
మన ద్వారానే దేవుడు ఈ లోకంలో పనిచేస్తాడు కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే క్రిస్మస్కి వచ్చారో యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణత మీ అందరిలో పనిచేయు కాక. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా.